హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంథింగ్ స్పెషల్ విత్ లక్ష్మితో. ఈరోజు నేను ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నానండి. చాలా ఓల్డ్ స్నాక్ ఐటెం. మన తాత అమ్మమ్మల ముందు నుంచి చేసుకునే ఐటెం అండి. ఇది అందరికీ చాలా ఇష్టమైన తెలంగాణ ఫేమస్ ఐటెం చేసి చూపిస్తానండి మీకు. ఇదేంటంటే సర్వప్ప. అందరికి కొంచెం తెలంగాణ వాళ్ళకైతే ఐడియా లేకుండా ఉండదు, అందరికీ తెలిసే ఉంటుంది. సర్వప్ప అనే అంటారు. ఓకేనా, దాన్ని ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. దానికి కావాల్సింది మెయిన్గా బియ్యం పిండి కావాలి, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారము, ఉప్పు, జీలకర్ర, శనగపప్పు, నువ్వులు, తర్వాత కొత్తిమీర, కరివేపాకు. ఓకేనా, ఇవన్నీ మనం ఈ పిండిలో మిక్స్ చేసుకుందామండి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, మనం యాడ్ చేసుకుందామండి. ముందుగా నువ్వులు వేస్తున్నాము, మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, కొలతలు అన్నట్టు ఏమీ లేదు, మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు అండి. ప్రత్యేకానికి పసుపు కలర్ కోసం బాగుంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఉప్పు, సేమ్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకుందాము. ఓకే, నెక్స్ట్ కారం వేసేసుకుందాము. కారం కూడా మనకి ఎంత కావాలో చూసి వేసేసుకుందామండి. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళండి, మేము కూడా చేసుకొని బాగా తినేవాళ్ళం. ఈ స్పీడ్ ఏమంటారు, ప్రపంచంలో ఇవన్నీ మర్చిపోతున్నాం కదా. సర్వప్ప అంటే దాదాపు తెలంగాణ వాళ్ళకి తెలియని వాళ్ళు ఉండరు, ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు కదా. నాకు కూడా చాలా ఇష్టం. చాలాసార్లు నేను అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చేసుకుంటూ ఉంటాను. మా పిల్లలకు కూడా చూపిస్తాను మెయిన్గా, ఇగో ఇది వెరైటీ అనేసి. చాలా హెల్దీ ఐటెం కూడా కదా ఇది. అన్ని రకాలు వేస్తున్నాము దీంట్లో వెజిటేబుల్స్. ఉల్లిపాయలు ఫేమస్ అండి, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. సరే, దీంట్లో వేసుకుందాము. అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం గట్టిగా పిసికేస్తే కలిసిపోతాయి దాంట్లో. వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వాటర్లో కలిపేసి వేసేసుకుందాము. ఓకే, నేనైతే కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నానండి. మామూలుగా చల్లటి నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు. కొంచెం వేడి నీళ్ళు వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది, మంచిగా ఉడికినట్టుగా అవుతుంది పిండి. కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. మామూలుగా మనం రొట్టె పిండి టైప్లో కలిపేసుకోవాలి. దాంట్లో నానబెట్టిన శనగపప్పుని కలిపేసుకున్నాను. దాంట్లో కొంచెం శనగపప్పు ముందే నానబెట్టుకోవాలండి. డైరెక్ట్ వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది, నానబెడితే కొద్దిగా బాగుంటుంది. అన్నీ కలిపి బాగా మిక్సింగ్ చేసేసుకున్నాం. పిండి కలుపుకోవడం అయిపోయింది కదా. ఒక వెడల్పాటి నూనె తీసేసుకొని దాంట్లో అడుగున కొంచెం ఆయిల్ రాసేసుకున్నాము. కొంచెం మందంగా వెడల్పుగా ఉండాలి గిన్నె. ఇలా ఆయిల్ అంతా మొత్తం రాసేసుకున్నాము. నెక్స్ట్ మనం కలిపేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని వేసేసుకొని మంచిగా వడిపుగా నొక్కేసుకుందాం. ఒకసారి మన దగ్గర ఇలాంటి గిన్నెలు లేకపోయినా నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాన్స్లో కూడా వేసేసుకోవచ్చు, లేదా మనం రెగ్యులర్గా వండుకున్న ఏ గిన్నెలో అయినా ఒత్తేసుకోవచ్చు. ఇది అడుగు మందంగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మాడకుండా ఉంటుంది. పలసగా ఉన్నదైతే తొందరగా మాడిపోతుంది, ఇది ఉడకదు. దాంట్లో ఏం చేయాలంటే ఆ పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని హోల్స్ పెట్టాను చూసారా మధ్యలో, కొంచెం ఆ హోల్స్లలో ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం కొద్దిగా లోపలికి వెళ్తుంది.
పెద్ద మంటలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీని ఒక 10-15 మినిట్స్ పడుతుంది మనకు అవ్వడానికి. ఓకేనా, ఇలా మూత పెట్టేసేయాలి. మరి పెద్ద మంట పెడితే మాడిపోతుంది. యాక్చువల్ ఏంటంటే దీని పై వరకు మనం పెట్టుకోవచ్చు. అప్పుడు చిన్నప్పుడు అలా పెట్టేవాళ్ళం కదా, పై వరకు ఎండింగ్ వరకు పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద అయితే ఈజీగా తిప్పేసుకోవచ్చు. ఇలా తిప్పి సైడ్కి కూడా కాల్ చేస్తాం అనమాట. స్టవ్ మీద మనకు తిప్పడం రాదు కదా, అందుకనే నేను పై వరకు పెట్టట్లేదు, ఓన్లీ అడుగున పెట్టేశాను. ఓకేనా, చూడండి అప్పుడే స్టార్ట్ అయింది మన ఉడకడం. జస్ట్ ఒక చిన్న మంట మీద 10-15 నిమిషాలు ఉడికిచ్చేసుకుందాం. ఇదిగోండి మన సర్వప్ప రెడీ అయిపోయింది. చూసారా, నేను నాన్ స్టిక్లో చేసేసుకున్నాను. కొన్ని దాని మీద కూడా పెట్టాను, ఒక 3-4. యాక్చువల్గా కట్టెల పొయ్యి అయితే కొంచెం తిప్పుకుంటూ చేయొచ్చు, నాన్ స్టిక్లో చాలా బాగా కలిపింది. చూడండి, తర్వాత నేను వరుసగా 2-3 పెట్టేసుకున్నానండి. ఇదిగో వావ్, చూసారా ఎలా కాలుతూ ఉందో, బాగుంది కదా చూడడానికి కూడా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఫేమస్ రెసిపీ ఇది, పూర్వకాలపు రెసిపీ అండి, చాలామంది ఇష్టపడే రెసిపీ. ఇదిగోండి నేను రెండింటి మీద 2 పెట్టేశాను. ఇలా మనం తీసుకుంటూ పెట్టుకోవచ్చు. మినిమం ఒక 10 మినిట్స్లోనే కదా కాలుతుంది ఇది. ఓకేనా, నెక్స్ట్ చూడండి నేను అన్నీ చేసి ఎలా పెట్టానో అనిపిస్తుందా. ఓకే, మీరు కూడా చూడండి, రెడీ చేసేసుకోండి, తినండి. మీ అందరికి ఐడియా ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో నేను చేసి చూపించాను మీకు అందరికీ, అంతే. అందరికీ తెలిసిన ఐటమే, కానీ నా స్టైల్ ఎలా చేస్తారో నేను చేసి చూపించాను. చాలామంది పాత రెసిపీలను అందరిని మర్చిపోయి కొత్త పిజ్జాలు, బర్గర్లు అవి అంటున్నారు కదా. ఈ పాత రెసిపీలో కూడా మన అమ్మమ్మ కాలం నాటి రెసిపీలు కూడా చాలా బాగుంటాయి కదా. మీరందరూ కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ అండి.